హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంభోగం తర్వాత ఈ పనులు ఖచ్చితంగా చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మూత్ర విసర్జన చేయడం. సంభోగం సమయంలో బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కలయిక తర్వాత వెంటనే లేదా ఒక 15 నిమిషాల్లోపు మూత్ర విసర్జన చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా బయటకు కొట్టుకుపోతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. శుభ్రం చేసుకోవడం. రెండవది జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం. కలయిక పూర్తి అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎలాంటి ఘాటైన సబ్బులు, పర్ఫ్యూమ్లు లేదా కెమికల్ వాష్లు వాడకూడదు. కేవలం సాదా నీటితో ముందు నుండి వెనుకకు మాత్రమే కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఒక గ్లాసు నీరు తాగడం. సంభోగం అనేది ఒక మంచి శారీరక వ్యాయామం లాంటిది. దీనివల్ల శరీరం నుండి చెమట రూపంలో ఎనర్జీ, నీరు ఖర్చవుతాయి. కాబట్టి సంభోగం తర్వాత ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఇది మీరు త్వరగా మూత్ర విసర్జన చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇక నాలుగవది లూజ్ బట్టలు ధరించడం. వదులైన కాటన్ దుస్తులు ధరించడం. ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా తుడుచుకోవాలి. ఆపై బిగుతుగా ఉండే దుస్తులు లేదా సింథటిక్ వంటి వస్తువులను వేసుకోకూడదు. గాలి ఆడేలా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల తేమ చేరకుండా ఉంటుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. ఇక ఐదవది చేతులను శుభ్రంగా కడుక్కోవడం. ఇది చాలామంది నిర్లక్ష్యం చేసే విషయం. సంభోగం సమయంలో శరీర భాగాలను తాకడం వల్ల చేతులకు బ్యాక్టీరియా అంటుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కాబట్టి ఆ తర్వాత వేరే వస్తువులను తాకడానికి ముందు లేదా ఆహారం తినడానికి ముందు చేతులను హ్యాండ్ వాష్తో శుభ్రంగా కడుక్కోవడం చాలా మంచి అలవాటు. ఇక ఆరవది భాగస్వామితో మాట్లాడటం. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక బంధం కూడా ముఖ్యం. సంభోగం ముగిసిన వెంటనే మొబైల్స్ చూసుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం లాంటిది చేయకండి. మీ భాగస్వామిని హగ్ చేసుకోవడం, కాసేపు ప్రేమగా మాట్లాడటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇక ఏడవది సంభోగం ముగిసిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించాలి. ప్రైవేట్ భాగాల్లో అసాధారణమైన మంట, విపరీతమైన దురద, ఎరుపు రంగులోకి మారడం లేదా స్త్రీలలో దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ లాంటి లక్షణాలు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఎస్టిడిడి లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల సంకేతం కావచ్చు. ఎనిమిదవది ప్రైవేట్ భాగాలపై హెయిర్ డ్రయర్స్ అస్సలు వాడకపోవడం. వాష్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతం త్వరగా ఆరిపోవాలని కొందరు హెయిర్ డ్రయర్స్ వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ప్రైవేట్ భాగాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. డ్రయర్ నుండి వచ్చే వేడి గాలి వల్ల అక్కడి చర్మం పొడిబారిపోవడమే కాకుండా తీవ్రమైన చర్మ సమస్యలు వస్తాయి. తొమ్మిదవది టవల్తో గట్టిగా రుద్దకూడదు. క్లీన్ చేసుకున్న తర్వాత తడిని తుడుచుకోవడానికి సాఫ్ట్ కాటన్ టవల్ మాత్రమే వాడాలి. చాలామంది గట్టిగా రుద్ది తుడుస్తారు. సంభోగం తర్వాత ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉండి చర్మం మరింత సెన్సిటివ్గా మారుతుంది. గట్టిగా రుద్దడం వల్ల చిన్న చిన్న మైక్రో గాయాలు ఏర్పడి బ్యాక్టీరియా సులభంగా లోపలికి వెళ్తుంది. కాబట్టి సున్నితంగా అద్ది తుడుచుకోవాలి.
ఇక 10వది తక్షణ శక్తి కోసం లైట్ స్నాక్స్ తీసుకోవడం. సంభోగం అనేది ఒక మంచి కార్డియో వ్యాయామం లాంటిది. ఇందులో చాలా క్యాలరీలు ఖర్చు అవుతాయి. సంభోగం తర్వాత అలసట అనిపిస్తే ఒక అరటిపండు తినడం, కొన్ని నట్స్, బాదం, జీడిపప్పు లేదా 2 ఖర్జూరాలు తినడం మంచిది. ఇవి శరీరానికి తక్షణ గ్లూకోజ్ మరియు ఎనర్జీని అందిస్తాయి. ఇక 11వది బెడ్షీట్స్ మరియు పిల్లో కవర్స్ మార్చడం. సంభోగ సమయంలో శరీరం నుండి వచ్చే చెమట, లాలాజలం మరియు ఇతర సహజ ద్రవాలు బెడ్షీట్స్పై పడతాయి. వీటిని అలాగే రోజుల తరబడి వాడటం వల్ల వాటిపై బ్యాక్టీరియా మరియు ఫంగస్ వృద్ధి చెందుతాయి. కాబట్టి సంభోగం తర్వాత లేదా కనీసం వారానికి 2 సార్లు బెడ్షీట్ మార్చడం పర్సనల్ హైజీన్కు చాలా ముఖ్యం. ఇక 12వది ఎలాంటి సువాసన ద్రవ్యాలు దుర్వాసన రాకుండా ఉండాలని లేదా ఫ్రెష్నెస్ కోసం కొందరు ప్రైవేట్ భాగాలపై బాడీ స్ప్రేలు, పర్ఫ్యూమ్లు లేదా పౌడర్లు చల్లుతూ ఉంటారు. వీటిలో ఉండే ఆల్కహాల్ మరియు ఘాటైన రసాయనాలు అక్కడి సహజ చర్మాన్ని దెబ్బతీసి తీవ్రమైన మంట మరియు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కేవలం సాదా నీరు మాత్రమే సురక్షితం. 13వది సంభోగం తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు లేదా దుస్తులు ధరించేటప్పుడు చేతి గోళ్ళు లేదా రింగులు, గాజులు వంటి ఆభరణాలు సున్నితమైన భాగాలకు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో చిన్న స్క్రాచ్ పడినా అది పెద్ద ఇన్ఫెక్షన్గా మారే ప్రమాదం ఉంది. ఇక 14వది సంభోగం ముగిసిన వెంటనే బెడ్పై నుంచి లేచి పనుల్లో పడకూడదు. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ప్రశాంతంగా వెల్లకిలా పడుకోవాలి. దీనివల్ల హార్ట్ రేట్ సాధారణ స్థితికి వస్తుంది. కండరాల అలసట తగ్గుతుంది మరియు శరీరం పూర్తిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. ఇక 15వది వెంటనే వేడి నీటి బాత్ టబ్లో కూర్చోకూడదు. సంభోగం తర్వాత వేడి నీటి బాత్ టబ్లో గంటల తరబడి కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే వేడి మరియు తేమ ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా విస్తరిస్తుంది. జననేంద్రియ భాగం సమయం తర్వాత కాస్త తెరుచుకొని ఉంటుంది కాబట్టి బాత్ టబ్లోని బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సాధారణ షవర్ బాత్ ఎల్లప్పుడూ బెస్ట్. ఇక 16వది సింథటిక్ దుస్తులను పక్కన పెట్టడం. నైలాన్, పాలిస్టర్, సిల్క్ లేదా షాటిన్ మెటీరియల్తో చేసిన లోదుస్తులు గాలిని లోపలికి రానివ్వవు. దీనివల్ల ప్రైవేట్ భాగాల చుట్టూ చెమట మరియు తేమ పేరుకుపోతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి కేవలం 100% కాటన్ మాత్రమే ధరించాలి. 17వది ఒకవేళ దంపతులు ఓరల్ సంభోగంలో పాల్గొన్నట్లయితే ఆ తర్వాత నోటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వెంటనే మంచి బ్రాండ్ మౌత్ వాష్తో నోటిని పుక్కిలించడం లేదా బ్రష్ చేసుకోవడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా గొంతులోకి లేదా కడుపులోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. 18వది సంభోగం అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది 2 మనసుల కలయిక. సంభోగం తర్వాత మీ భాగస్వామిని హగ్ చేసుకొని వారి పట్ల మీకున్న ప్రేమను మాటల్లో చెప్పడం లేదా థ్యాంక్స్ చెప్పడం వల్ల బంధం మరింత గట్టిపడుతుంది. ఇది భాగస్వామిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధన్యవాదాలు.